హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వాస్తు సిద్ధాంతం అనేది చాలా మందికి ఈ మధ్యన ఒక బిజినెస్ అయిపోయింది. ఎక్కడ చూసినా సరే ఈ కలర్ రాసి పెట్టుకుంటే అదృష్టం వచ్చేస్తుంది, లేదంటే అద్భుతం జరిగిపోద్ది అనేటువంటి మాటలు చాలా ఎక్కువగా ఉంటుంది. దీని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి గారు డాక్టర్ గ్రంథి రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. అంటే రీసెంట్గా చాలా మంది వాస్తు సిద్ధాంతాలు ఎక్కువైపోయాయని చెప్పారు. ఎక్కడ చూసినా సరే ఇదిగో బీరువాకి కలర్ వేయండి, మీకు ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది, లేదంటే ఈ ఒక గ్రీన్ మ్యాట్ పెట్టుకోండి, లేదంటే ఒక వస్తువు తీసుకొచ్చి ఆ బీరువాలో మూల పెట్టేసుకోండి, మీకు అద్భుతాలు జరిగిపోతాయి, ఎలాంటిదైనా సరే ఏళ్ళనాటి సరైనా సరే పోతుంది అనేటువంటివి చాలా చాలా మంది చాలా రకాలుగా చెప్పేస్తారు. సరే, నిజంగానే ఈ కలర్స్కి సంబంధించి చెప్పండి. కలర్స్ గురించి ఎక్కడ కూడా మన శాస్త్రం చెప్పలేదండి. మహా చెప్పిన ఏం చెప్పారంటే దిక్కులకి వర్ణాలు చెప్పారు, అంతేగాని ఈ గోడకి ఈ రంగేయమని కానీ ఈ కటన్ ఇది వేసుకోమని కానీ మనకి ఎక్కడ కూడా శాస్త్రాలు చెప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ గోడకి రంగేయమన్నారు, వీరి ఇల్లు కొనక ముందు కూడా ఇంకో ఇంట్లో ఉన్నారుగా, ఆ ఇంట్లో అద్దెకుంటేగా ఇల్లు కొనేది, అప్పుడు ఆ గోడకి ఏ రంగు వేసిన ఈ ఇల్లు కొనారంటారు వాళ్ళు. అంటే జనరల్గా ఆలోచిద్దాం మనం, జనరల్గా ఆలోచిద్దాం. ఇంకోటి ఇప్పుడు పచ్చిమిదికి రంగేయమంటారు, అద్దం పెట్టమంటారు, ఈ ఫుడ్ అసలు అవన్నీ ఎలా ఎక్కడ రాసే మన శాస్త్రం ఏంటి, మన హైందవ సాంప్రదాయం ఏంటి, మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, వీళ్ళేం చెప్తున్నారు అసలు అంటే ఇది బూటకం అండి. ఇందులో అసలు సత్యం అంటే అసలు ఏమి లేదు అసలు 100% లేదు. వారు చెప్పింది నిజమే అనుకుందాం. 10 నిమిషాలు శ్లోకం చెప్పమనండి, దానికి ఆధారం చెప్పమనండి, ఈ గ్రంథం నుంచి తీసుకున్నామని చెప్పమనండి, ఖచ్చితంగా అంగీకరిస్తాం. ఏదో నోరుంది మాట్లాడుతున్నాం, లేకపోతే జనాన్ని మోసం చేయడం చెప్తే ఏం లేదు. కొన్ని రోజులు బుద్ధాస్ బొమ్మ పెట్టుకుంటే డబ్బులు అని చెప్పారు, కొన్నిసార్లు కరీం మాలేసుకుని డబ్బులు అని చెప్పారు, ఇంకొన్ని రోజులు ఇంటి ముందు గంట పెడితే డబ్బులు అని చెప్పారు. ఇవేంటంటే జనాల్ని మాయ చేయడం చెప్తే కానీ వాస్తవాలు అయితే 100% కాదండి. అంటే కంప్లీట్ గా ఇవి చదువు అంటే వాస్తు సిద్ధాంతాన్ని చదువుకున్నటువంటి వ్యక్తులు చెప్పే కాదంట. అసలు సిద్ధాంతాలు లేదండి. వాస్తు మనకి 10 పుస్తకాలు, క్లాసిక్ పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఏ భాషలైనా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని దాంట్లో ఇవి ఉంటాయి. ఎక్కడ కూడా వీటి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏం చెప్పారు? దిక్కుల గురించి వర్ణాలు చెప్పారు. అంటే ఈ దిక్కుకి రంగు ఉంటుందని చెప్పారు, కానీ ఈ గోడకి రంగు వేయండి, ఈ గోడకి రంగు వేసి మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది, నైట్ బీరువాకి వెళ్ళరంగు పసుపు రంగు వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది. కానీ ఇంకోటి మీరు ఆగ్నేయం పెరిగితే ఇంటి ముందు ఈశాన్యంలో గ్రీన్ మ్యాట్ వేసి ఆగ్నేయం సరిపోతుంది, కానీ లేకపోతే అద్దాలు మీ పెడితే సరిపోతుంది. అసలు ఎక్కడ కూడా మీరు గమనించండి, ఊరికి చెప్పడం కాదు, మీరు గమనించండి ఎక్కడైనా ఉందా మన శాస్త్రం. ఇప్పుడు లలిత శాస్త్రం ఉంది, అసలు ఆధారంగా లేదండి. చెప్పనండి, ఉంటే ఒక మాట చెప్పనండి, ఈ శ్లోకాన్ని ఆధారంగా నేను చెబుతున్నాను అని ఒక మాట చెప్పనండి. అంటే ఒకవేళ అలా పెట్టుకుని మంచి జరిగింది అంటే ఏదో విషయంలో ఏదో విధంగా ఎవరో ఒకరు మంచి జరుగుతూ ఉంటుంది. ఒకటే తీసుకోండి, కరిమాలే ఉంది వేసుకుంటారు, కొంతమంది కలిసి వస్తుంది అంటారు. అసలు వేసుకోవడం వల్ల కలిసేయడం ఏంటి? సరే సార్, ఇప్పుడు గోడకు రంగేస్తాను, మీ మాటకి వెళ్తాను, గోడకు రంగేస్తాను, ఆయన చెప్పిన మాత్రం చేద్దాం, ఎవరు సిద్ధాంతం వచ్చారు చెప్పింది చేద్దాం, ఎక్స్ మనిషి చేసిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ బాగలేదు, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ రంగేస్తారా? అదే రంగు ఇంకోసారి వేస్తారా ఏంటి? చెప్పండి. అసలు ఇల్లు ఏం చెప్తుంది? సుఖ నిద్ర కోసం వసతి ఉంటుంది, సుఖ నిద్ర కోసం, అంతేగాని అవి వేసుకుంటే మీకు ఏలాచి వెళ్ళిపోదు. కుదదోషంలో కుదోషం అయిపోదు. ఇప్పుడు కుదోషం అమ్మాయి ఉంటారండి, కుదోషం అమ్మాయి ఇల్లు రంగు మారిస్తే కుదోషం పోద్దా? చెప్పండి. సరే, బాలరాశి దోషం ఉంది, బాలరాశి దోషంలో ఉంటారు, ఇప్పుడు ఆ ఇంటికి రంగు వేసి బాలరాశి దోషం పోద్దా? ఏం రాసి ఉంది, ఇంకేంటి, ఇంకా చాలా దోషాలు ఉంటాయి, 1000 దోషాలు ఉంటాయి. ఆ దోషాలు పోతాయి అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, పర్లేదు, నాకు తెలియదు, నేను అంత జ్ఞాని కాదనుకున్నాను. అవతల వాళ్ళ జ్ఞాని లేదండి, ఈ శ్లోకం ద్వారా పలానా గ్రంథంలో ఈ విధంగా చెప్పండి, ఈ ఋషి ప్రభుత్వం అని చెప్పండి, మేము తెలుసుకుంటాం. జాలకు అర్థం కావాలి కదా. ఈ రంగేసినంటే కాదు, ఈ దీంట్లో ఇలా చెప్పారు, ఏ గ్రంథం బట్టి మీరు చెప్పారు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారండి, గరికపాటి శ్రీనివాసరావు గారు ఉన్నారు, గరికపాటి కోటేశ్వరరావు గారు చెప్తారు, గరికపాటి నరసింహారావు గారు చెప్తారు, ఏమంటే రామాయణులు ఇలా రాశారు, వాల్మీకి ఇలా చెప్పారు అని చెప్తారు కదా. అట్లా ఏ గ్రంథాలను చెప్తున్నారో తెలుసుకుంటే ఇప్పుడు అడగడానికి కూడా హక్కు లేదు. ఏం చెప్పాడు? వాళ్ళు ఏం చెప్తున్నారు? నేనే కనిపెట్టా అన్నాడు. కనిపెట్టినప్పుడు మనం సమానం చెప్తాం. లేదు, గమనించాలి, నేనే కనిపెట్టా, నేనే తీసుకొచ్చాను చెప్తున్నాను. అసలు వాస్తవానికి దీని గురించి మాట్లాడుకోకూడదు కూడా. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నామంటే కూడా మాట చెప్తాను. తను చెయ్యిన కోటి వనవన్నా చేసిందని అసలు అతను చెప్పడంతో పాటు 10 మంది డబ్బులు బాగా వస్తున్నాయని చెప్పేసి ఇలా వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. దీనివల్ల లాభం ఎవరికి చేరుతుందంటే పెయింట్ వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి తప్పితే ఎవరికి లాభం. మాకు కలిసి చెప్పద్దండి. ఎందుకంటే మీరు సొంతలు కొనుక్కున్నారండి,
ఇదో పెద్ద ఇంట్లోనే ఉంటారు, లేదా ఇది ఇంకో ఇంట్లోనే ఉంటారు, సొంత ఇంట్లోనే సొంత ఇంటి నుండి ఇంకో ఇల్లు కొనుక్కుంటారు అంతేనా? ఆ ఇంటికి మీరు రంగులు వేసారా చెప్పండి? అది కరెక్ట్గా ఏదైనా శాస్త్రం ఏది చెప్పిందో అది మాత్రం మరుగులోకి తీసుకున్నాం. నార్మల్గా అంటే వాస్తు శాస్త్రం ఒక ఇల్లు కొనుక్కునే ముందు ఏమేమి చూడాలని చెప్పి నలచదర ముక్కుంటే సరిపోతుందండి. నలచదర ముఖంగా తీసుకొని దాన్ని కట్టుకునే విధంగా ఇప్పుడు నా అంతే కొనుక్కున్నంతా నా దగ్గర రమ్మని చెప్పను అసలు ఎవరైనా సరే. ఇప్పుడు మనకు ఒక హెల్త్ బాగాలేదండి, ఒక డాక్టర్ దగ్గర వెళ్తాం, అతను సర్జరీ చేయాలంటాడు, చేసి అలాగా అంటాం సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం. అట్లాగే ఇప్పుడు చెప్పారు ఇంకొక ఒపీనియన్ తీసుకోండి. ఇప్పుడు మహా అయితే ఎంత పోతుందండి, లక్షలు తీసుకోరుగా, కన్సల్టెన్సీ ఎవరు లక్షలు తీసుకోరుగా, చేస్తే లక్షలు వేలు ఎవరి స్థాయి కట్టే వాళ్ళు. మీరు ఏం చేయాలి? అప్పుడు ఇద్దరు ముగ్గురు కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు చెప్పింది వినండి, మీకు ఏం మెసేజ్ చేయండి. అంతేకాని గుడ్డిగా దీన్ని నమ్మద్దు, అసలు గుడ్డిగా నమ్మద్దు. అసలు ఇంత చెబితే అంత చేస్తారు వీళ్ళందరూ. అంటే చాలా మంది ఇప్పుడు మీకు ఎంత చెప్పారు స్టార్టింగ్, ఒక చెప్పిన తర్వాత మీలాంటి గురువు గారు ఒక మంచి చెప్తారు, ఇంట్లో అద్దం పెట్టుకోమన్నారు, గ్రీన్ మ్యాట్ వేసుకోమన్నారు, గ్రీన్ కలర్ కటింగ్ కట్టుకోమన్నారు, ఏదో ఒకటి కలర్ చెప్తారు, అది పెట్టుకున్నారు, మంచి జరిగిన వెంటనే చాలా మంది మళ్ళీ మీ దగ్గరికి వచ్చి సార్ నేను ఇల్లు కట్టకుండా నాకు ఏం చెప్తారు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇక ఒక గురువు గారిని నమ్మారు, ఒక ఇష్యూ ఏదన్నా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించారు అంటే వెంటనే ఆ గురువు గారి దగ్గరికి వెళ్తా ఉంటారు. మరి వెళ్తాం నమ్మారు కాబట్టి జరిగింది కాబట్టి వాళ్ళు కూడా నమ్మటం అనేది జరుగుతుంది. నేను నమ్మద్దని చెప్పట్లేదండి, నమ్మద్దు, మూఢత్వంతో నమ్మద్దని చెప్తాను. మూఢమద్దని అసలు చెప్పద్దు, మరి మూఢత్వం వద్దు అంటున్నాను. ఇప్పుడు రంగు వేసుకునేది ఏంటండి, అది మూఢత్వం నిజంగా లేదు, సందేహం లేదు, అది మూఢత్వం. ఇంకోటి జరిగిందని అన్నారు మీరు, ఇవాళ 100 మందికి చెప్తే ఎవరో ఒకరు జరుగుతుంది, అతని వ్యక్తిగత జాతకం ఉంటుంది. అంతేగాని ఈ ఇల్లు రంగు తీయడం వల్ల జరిగిందని మాత్రం అసలు మీరు అనుకోవద్దు. అసలు రంగుకి అతని జాతకానికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు రంగు వేసారండి, మీరు రంగు వేసారు, మీకు సరే 6వ పద్ధతి జరుగుతుంది లేదా 3వ పద్ధతి జరుగుతుంది తెలిసింది, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు సరే ఎలాక్షన్ జరుగుతుంది, ఇవన్నీ అంటే కష్టం, ఎలాక్షన్ జరుగుతుంది, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ రంగు వేయడానికి ఎలాక్షన్ పోయిందంటారా? మీ వ్యాపార నష్టం కవర్ చేసిందంటారా? చెప్పండి. ఒక్క సెకండ్ ఆలోచన చెప్తున్నాను నేను. ఇప్పుడు వాళ్ళని నమ్మండి నన్ను నమ్మండి అని చెప్పట్లా. చెప్పేటప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు మనం ఒక సెకండ్ ఆలోచించాలి, అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు ఒక గురువు గారు ఫస్ట్ ఏమో ఒక రూపాయి తీసుకోకుండా మంచి చెప్తారు, అది మంచి జరుగుతుంది. తర్వాత వెళ్ళినప్పుడు ఎక్కువ అమౌంట్ అయ్యేటువంటి పనులు చెప్తున్నారు, దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అది వ్యాపారంగా తీసుకోవడమే, ఎలా తీసుకోవడం ఏం లేదు, వ్యాపారంగా తీసుకోవడమే. అది వ్యాపారంలాగా చేశారు వీళ్ళు. ఇదివరకు ఏంటంటే వాస్తవం ఏంటంటే వాడు బాగుండాలి చెప్తే మన గురించి 10 మందికి చెప్పుకుంటారు, మన పుణ్యం మనకు ఉంటుందండి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత తీసుకుందామనే ఆలోచన జనాలు గుర్తు తప్పితే కానీ ఒకరికి మంచి చేద్దామనే ఆలోచన ఎవరికి లేదు. అంటే ఎవరికి లేదని చెప్పి 100కు 100% చెడ్డవాళ్ళు లేరు, 100కు 100% మంచి వాళ్ళు లేరు ఈ ప్రపంచంలో. కాకపోతే ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే మాయ, ఈ మాయ నడుస్తుంది అంతే. ఇప్పుడంతా మాయలోనే మాయ నడుస్తుంది, ఏం నడవట్లేదు. ఎలా డిఫరెన్స్ చేయాలి వీళ్ళిద్దరిని దీంట్లో సపరేట్గా చూసుకోవాలంటే? కొద్దిగా చదువుకున్న వాళ్ళు, పరిజ్ఞానం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్తే ఏం చెప్పండి చెప్పండి. ఇప్పుడు కొడుకు నొప్పి వచ్చిందండి, జస్ట్ మెడికల్ షాప్కి వెళ్తాం, టాబ్లెట్ తీసుకుని తగ్గిపోయింది. అదే రిపీట్గా వస్తుంది ఏం చేస్తామండి? టాబ్లెట్ తెచ్చి వేసుకోరుగా, ఇంటికి రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు కాదు, వాడు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెళ్తారా? డాక్టర్ చూడగానే ఇలా టాబ్లెట్ వేసుకున్నాండి అంటే ఏమన్నా డాక్టర్ ఎక్స్రే చేస్తారు. అట్లానే మీరు ఒక దగ్గరికి వెంటనే వెళ్ళిపోయి వాళ్ళు చెప్పేసి నమ్మేస్తారు. ఏదో ఇవాళ ఇన్స్టాగ్రామ్ ఎలా తయారైందండి, పొద్దున 8ంటికి లేవాలి ఇన్స్టాగ్రామ్ చెప్పుద్ది, లేచిన తర్వాత ఏం తినాలో అది ఇన్స్టాగ్రామ్ చెప్పుద్ది. సరే ఇంకా దరిద్రం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో అదే చెప్పుద్ది, ఏ హోటల్కి వెళ్ళి ఏ ఆర్డర్ పెట్టుకోవాలో కూడా ఈ హోటల్కి వెళ్ళి తినని అని చెప్పేస్తాడు. వీడు అదే చెప్పి మెనూ చూడండి, ఇంకా ఆ హోటల్కి ఇదే పెట్టుకోమని చెప్పి అదే తినేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. అంతే. అసలు అలా తయారైపోయింది. అసలు అది నిజమా వాస్తవా అసలు వాడు అసలు ఏమి లేదు, జనాలకి అసలు ఆలోచన లేదు. వాడు చెప్పాడు ఇది చేశాడు, వాడికి వచ్చి మీరు ఏం ఇచ్చేది చెప్పండి? ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు కట్టాల్సి. అదే సరే అండి, ఇప్పుడు మనకి ఆంధ్రాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు పుట్టినప్పుడు ఇంకెవరు పుట్టుండరా? వీళ్ళు పుట్టారు, జగన్ మొత్తం ఆగిపోయిందండి. వీళ్ళు పుట్టారు, జగన్ మొత్తం అదే హాస్పిటల్లో పుట్టే ఉంటారండి. అదే పక్క హాస్పిటల్ ఎందుకు, అదే హాస్పిటల్ పుట్టరా ఏంటి? మరి వాళ్ళు సీఎం ఎందుకు కాలేదు చెప్పండి? దానికి మీరేమంటారు? మరి జాతకాలు ఉంటాయి, అంతేగా ఇంటికి గోడ వేసి అనిల్ అమ్మాయిని సంపాదించారు, రమేష్ సంపాదించారా? అనిల్ అమ్మాయి ఉన్నారు కదండి, అనిల్ అమ్మాయి ఉన్నారు, ఆయన గోడ సంపాదించారా? ఇప్పుడు సంపాదించిన గోడ వేసారా? నేనేమంటానంటే ఈ రంగు వేయడం వల్ల జనాలకు అసలు ఎరివి అంటే ఊరికే వచ్చి సంపాదనకి జనాలు ఏంటంటే రంగేసే డబ్బులు వచ్చేస్తాయి కదా, రంగేసే చిన్నది కదా, తక్కువగా అయిపోద్ది కదా ఉద్దేశంతో చాలా మంది అయిపోద్ది. ఏమైపోద్ది? పెయింట్ అయిపోద్ది, అంతేగాని డబ్బులే రాదు. సరే, ఇకపోతే దాన్ని పక్కన పెడితే నార్మల్గా చాలా మంది ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక సిద్ధాంతి గారు వచ్చి
మీకు కిచెన్ కొట్టేయండి అంటారు, ఇంకొకళ్ళు వచ్చి బెడ్రూమ్ కొట్టేయండి అంటారు, లేదంటే కొంతమంది వచ్చి ఈ మెట్లు తీసేయండి ఇటు పక్క అని చెప్తారు. ఈ తీసేయటం ఇవి లేదంటే ఇలా వేరేది ఏదైనా కట్టుకోవడం, ఆగ్నేయం పెరిగిందనో ఈ సైన్యం తగ్గిందనో ఇంకొకటనో ఇవన్నీ చెప్పడం అంటే ఇన్ని డబ్బులు విభిన్నమైనటువంటి ఆలోచనలు. ఒకళ్ళు వచ్చి ఇది చెప్తారు, ఒకళ్ళు వచ్చి అని చెప్తారు. ఏది నమ్మాలి? మీకు 2 రోజులు 4 అండి. అమెరికాకి వెళ్ళినా మారదు, సింగపూర్ వెళ్ళినా మారదు. సిద్ధాంతం అనేది ఎప్పుడు కరెక్టే. కాకపోతే వీళ్ళు చదువుకునేది కొద్దిగా ఇవాళ ఎలా అవుతారు ఏంటంటే నిజం చెప్పాలంటే 4 దిక్కులు తెలిసినవాడు సిద్ధాంతి వాడు చెప్పేస్తాడు. 12 రాసులు 20 నక్షత్రాలు తెలిసినవాడు జ్యోతిష్యుడు. అలా తయారైపోయింది. నేనేమంటా అంటే వెళ్ళేటప్పుడు అతను ఏంటి, అతనికి ఎంత వచ్చు కొద్ది తెలుసుకోవాలి. ఒక డాక్టర్ దగ్గర ఒక రోగం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఎన్ని ఆపరేషన్ చేసి సర్వీస్ చూస్తారా లేదా? అలాంటప్పుడు దీనికి ఎందుకు చూడరు? టీవీలో ఒకటి చెప్పగా పరిగెత్తడం నేను అసలు చెప్పండి, ఎందుకు పరిగెత్తారా? ఈ డ్రెస్ వేసుకుంటే మీకు కలిసి వస్తే, ఈ నెంబర్ రాసుకుని కలిసి నెంబర్ రాసుకుని కలిసి వచ్చేయండి. పచ్చబొట్టు వచ్చింది సరిపోతుంది, రోజు రాసుకోవడం ఏంటి? కొద్దిగా ఆలోచన. సార్ న్యూమరాజ్ తప్పండి. న్యూమరాజ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నారండి, పేరు సెట్ చేసిన తర్వాత బాగా కలిసింది అన్నారు. విశ్వక్సేన్ ఉన్నారు. మరి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి ఎందుకు అవ్వలేదు? సరే మీకు కానీ పేరు మార్చడం కలిసి వచ్చింది, ఒక సినిమా హిట్ అయింది. మరి వరుస హిట్ అవ్వాలి ఎందుకు చేస్తే హిట్ అవ్వలేదు? దాన్ని ఏమంటారు మీరు? మళ్ళీ జాతకం అంటారు. ముందే హిట్ అయితేనేమో న్యూమరాలజీ అంటారు, తప్పు అయితేనేమో ఇది అంటారు. అసలు నేనేమంటా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా చెప్పిన ఆలోచించండి, ఏం చేస్తే ఆలోచించి చేయమంటా. నేను వాస్తు ఇంకోటి కాదు అంటే నార్మల్గా అసలు వాస్తు ఒక ఇంటికి కానీ ఒక మనిషికి కానీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? ఏ రకంగా ఒక వాస్తు మనకు పనిచేస్తుంది మనిషికి? ఇప్పుడు వాస్తు అంటే వస్తే కట్టుకుందని వాస్తు అంటారండి. ఇంటికి వెలుతురు బాగా వస్తుంది అనుకోండి, చిన్న చిన్న దోషాలను ఏమి కావు. ఇంటికి వెలుతురు తగ్గినప్పుడు ఖచ్చితంగా వాస్తు చూసుకోవాలి. ఇంకోటి అసలు గృహము అంటే ఏంటంటే ఇప్పుడు మీ ఉదాహరణకి ఒకరోజు మొత్తం తినకుండా ఉండగలరు, ఏం కాదు, దానికి పెద్ద ఇబ్బంది ఉంది. కానీ ఒకరోజు నిద్రపోకుండా ఉండలేరు. తిండి కంటే నిద్ర చాలా ఇంపార్టెంట్. మీరు ఇది తినకపోతే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, మీకు అనిపిస్తుంది సార్ ఏమైంది లేకపోతే వాటర్ తాగుతాం సరిపోద్ది అనుకుంటారు. అదే నిద్రపోలేదు అనుకోండి, మీకు తిరిగి ఒక కోపము, ఉద్రేకము, ఆవేశం వస్తాయి అన్నమాట. తిండికి రాదు, దీనికి ఎందుకు వస్తుంది అంటే తిండికి కూడా వస్తుంది, కానీ తిండి కంటే నిద్రకి ఎక్కువ వస్తుంది కోపం. తిండికి రాదు కూడా చెప్పండి, నేను తిండికి వస్తుంది, తిండి కంటే నిద్రకి ఎక్కువ కోపం వస్తుంది. ఆలోచన ఇంకా కళ్ళు మూత పడిపోతుంటే ఏం చేస్తుంది, ఇది ఎక్కడ పడుతుంది? అది ఆకలికి ఇచ్చారు కదా, నిద్ర పాలు పెరగడం అంటారు. మీరు నిద్ర మీరు ఎక్కడ పడుకుంటారు? చెత్త కుప్ప అనుకోవడం కూడా ఆలోచన పడుకుంటారు. ఆకలి వేసినటువంటి ఉప్పు సరిపోయిందంటే ఏమన్నా తినేస్తారు. గృహము అంటే మీరు పడుకుంటే ప్రశాంతమైన నిద్ర వస్తుంది, నిద్రగా వస్తే మంచి బలం వస్తుంది. తిండి కంటే నిద్రపోతే మంచి ఆలోచన వస్తుంది, మంచి బలం వస్తుంది. అందుకని గృహం కట్టుకునేటప్పుడు అన్ని సరిగ్గా కట్టుకుంటేనంటే మంచి నిద్ర వస్తుంది, మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచన ద్వారా మీరు చేసే పని సక్రమంగా జరుగుతుంది. అది చెప్పింది. అంటే ఎర్ర రంగు, పచ్చ రంగు, నీల రంగు వేస్తే జరిగిపోతాయి కాదు. ఎక్కడ చెప్పలేదు. అంటే ఈ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మనకి ఆగ్నేయం పెరిగింది, ఈ సైన్యం తగ్గింది, వీటికి చాలా వరకు ఏం చేస్తే మంచిది అంటారు అసలు? అంటే ఇంటిని బట్టి ఏం చేస్తే మంచిది అంటే ఇప్పుడు ఆగ్నేయం పెరిగింది, ఒక గజం పెరిగింది, ఏమైంది? ఒక గజం పెరిగితే ఏమైంది? ఏమి కాదు. రజోగుణం పెరుగుతుంది. ఒక ఆగ్నేయంలో ఒక గజం పెరిగింది అంటే 2 గజాలు పెరిగింది, ఏం పెరిగింది? రజోగుణం పెరుగుతుంది, ఇందులో వేడి పెరుగుతుంది, అంతే కదా. వేడి పెరిగితే ఏమైతుంది? ఇది బాగానే కాల్చి వెళ్ళిపోతుంది, అంతే. దాంట్లో అంత హడావుడు అవసరం లేదు, అంతే కదండి. ఇప్పుడు చిన్న జ్వరం వచ్చింది, ఒక టాబ్లెట్స్ సరిపోతుంది. మీకు తరచు జ్వరం వస్తుంది అనుకోండి, అది రోగం అంటారు, అంతేనా? చిన్నదానికి ఎందుకు పెద్ద ఇష్యూగా చూస్తారు అసలు మీరు? అసలు మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది, మీరు ఒక 10 సంవత్సరాలు ఇంట్లో ఉన్నారండి, 10 సంవత్సరాలు బాగుంది, 11వ సంవత్సరం ఏదో బాగాలేదు, ఇల్లు కూడా ఎందుకు అనుకుంటారు అసలు మీరు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు కూడా ఏంటంటే 10 సంవత్సరాలు మీరు ఆ ఇంట్లో ఉన్నారు, 11వ సంవత్సరం బాగలేదు, ఆ సంవత్సరం మీరు ఇల్లు బాగలేదు, ఇంటికి ఎవరో వస్తారు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు వస్తారు, అలా ఇంటికి వస్తుంది, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు చూస్తారు, మీరు ఎట్లా అనుకుంటారు అసలు? 10 సంవత్సరాలు సంపాదించి పోయిందా? ఈ ఒక్కసారి ఒక సంవత్సరం మీకు ఏదో నష్టమో లేకపోతే మీ జాతకం లేదు, దోషం లేదు, ఇల్లు బాగా మీరు ఎందుకు అనుకుంటారు? మమ్మల్ని ఇంకొకరు తీసుకొస్తారు, వాటి చెప్పి ఇంకోటి తీసుకొస్తారు. ఎందుకు అట్లా? అసలు ఎందుకంటే ఆవేశంగా అసలు నిర్ణయాలు తీసుకుంటారంటే నేను కొద్ది నిదానంగా ఆలోచన తీసుకోమని చెప్పాను. ఇక అంటే చాలా మందికి వీధి సూల అంటే వీధి సూల అనేది చాలా మందికి సిటీస్ లో అయితే ఏ మూల కట్టుకున్నది వీధి సూల కిందకే వచ్చేటువంటి పరిస్థితి అయిపోయింది. అదే నువ్వు అర్జెంట్గా వెళ్ళి ఖాళీ చేసి ఆ ఇంట్లో ఉండదు, ఇలాంటివి చాలా ఎక్కువ కనిపిస్తాయి. పైగా ఈ సైన్యంలో వీధి సోలు వస్తే మంచిదని ఒకళ్ళు చెప్తారు, లేదు అసలు మంచిది కాదు అని చెప్తారు. వీధి సోలు ఉన్నప్పుడు మెట్లు ఉంటే బాగానే ఉంటుంది ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు ఏమో గుమ్మం రాకూడదు, గుమ్మం ఇటుపక్క పెట్టుకోవాలి, ఇంకా లేదా నడిపక్క పెట్టుకోవాలి అనమాట. అసలు ఏంటి వీధి సోల, ఎలా నమ్మాలి? తూర్పుకి ఉత్తరానికి ఈశాన్య సంధి కూడా చాలా మంచిదండి. వీధి సోల మీ లెక్కలో వీధి సోల తూర్పుకి ఉత్తరానికి ఈశాన్యం చాలా మంచిది, పడమరకి వాయువ్యం, దక్షిణకి ఆగ్నేయం, ఇవి మంచివి. అసలు నేను మంచి అంటే మంచి అయిపోదండి. మీరు ఇవాళ మన చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీరు నొక్కితే అన్నీ వస్తాయి,
చదువుకొని వాస్తు కామోదిక పుస్తకాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. ఒకసారి విశ్లేషించండి. శ్లోక రూపంలో ఉన్నవి మాత్రం చదవండి. ఎవరెవరో రాసినవద్దు. శ్లోకాల్లో ఉన్నవి దానికి భావార్థాలు రాస్తారు, అవి చదవండి. అంతేగాని ఇప్పుడు నేను ఒక పుస్తకం రాసేసాను, అది నమ్మకండి. అది నేను నాకు నచ్చిన నేను రాసుకున్నా, నా అనుభవాల్లో రాసుకున్నా. కానీ శాస్త్రాల్లో మాత్రం అనుభవాలు రాసుకోవాలా, వాళ్ళంతా పరిశీలించి రాశారు, ఎక్స్పెరిమెంట్ చేసి పరిశీలించి రాస్తున్నారు. అది నమ్మండి. అంతేగాని నేను రాసిన నమ్మని చెప్పదు. ఎవరు రాసి నమ్మద్దు. గ్రంథాలు, శాస్త్రాలు, శ్లోకాలు, భావాలలో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని నమ్మండి. అప్పుడు మంచి జరుగుతుంది. విదుసుల్లో ఈ 4 సోళ్ళు మంచి ఏంటంటే అన్ని దిక్కులకి 4: తూర్పు, పడమర, ఉత్తర, ఈశాన్యం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. దానివల్ల అంటే ఎలాంటి ఇంపాక్ట్స్ కనిపిస్తాయి? ఏమి సార్ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. గాలి ఉందా, గాలి వెళ్తుంది కదా. గాలి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు సోల్ వస్తుంది అనుకోండి, ఇది సన్ ఉంది, గాలి సుడిగాలి అనుకోండి, ఇలా వస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏమైంది చెప్పండి? ఇలా వస్తే అటు ఇటు వెళ్ళాలి కదా, కానీ ఎదురు కదా, అది సైడ్ ఎందుకు వెళ్తుంది, ఇలా వెళ్తుంది కదా. వాటర్ సుడిగాలి గాలి వెళ్తే పక్క వెళ్తుంది, కానీ స్ట్రైట్ గా దానికి అలవాటు. అంతేనా? స్ట్రైట్ గా గాలికి ఏమైనా సుడిగాలి తిరిగింది అనుకోండి, పక్కకి వెళ్ళింది, ఆ పక్క ఈ పక్క వెళ్ళింది. ఈ స్ట్రైట్గా వస్తున్నప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా, ఎనర్జీస్ ఎక్కువగా వస్తాయని చెప్తారు. దాని గురించి ఏం లేదు, దీంట్లో పెద్దగా ఆలోచించాల్సింది కూడా. ఇప్పుడు అదే వీధి సోలో వాటర్ వచ్చినాయి అనుకోండి, డైరెక్ట్ గా అటు ఇటు వెళ్ళాల్సింది డైరెక్ట్ వాటర్ అనుకోండి, ఎటు పల్లం ఉంటే వెళ్ళిపోద్ది, డైరెక్ట్ ఇంటికాడికి రావడం లేదు. పల్లాన్ని బట్టి వాటర్ వెళ్ళిపోతుంది. గాలి అనేది పల్లం లేదండి, గాలి ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. ఇటు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే సంతి ఉన్నప్పుడు ఈశాన్యానికి ఎక్కువగా వెలుతురు వస్తుంది, వెలుతురు ఎక్కువగా గాలి ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏంటంటే ఎనర్జీ ఎక్కువగా స్పెండ్ అవుతుంది అంతే. దాని నుంచి ఏంటి అంత మించి అంటే వేరే వేరే ఇష్యూస్ అయితే ఏం రావంటారు. అసలు ఇవి ఉన్నాయి 4 సరే మీరు అన్నట్టుగానే మరి వేరే వీధి పూటకి అదే గాలి వస్తే మంచిగా అడగాలి. మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరేమంటారు, ఇప్పుడు తూర్పు ఈశాన్యం ఉందండి, గాలి ఇచ్చింది కదా, మంచి అన్నారు కదా, మరి అదే దిక్కుని తూర్పుని కొద్దిగా జరిపాను, ఇప్పుడు ఏమైంది, ఈశాన్యానికి వచ్చింది, ఆగ్నేయానికి వచ్చింది వీధి పూట. ఇప్పుడు తూర్పు ఆగ్నేయం ఎప్పుడైతే మంటే కాడ నీళ్ళు వచ్చి మంటే కాడ గాలి ఇచ్చింది ఏమైంది, ఆరిపోద్ది. అన్నం ఉడుకుద్దా, ఉడకదు కదా. మనిషిలో వేడి తగ్గింది అనుకోని ఏం చేస్తారు, కాళ్ళు చేతులు రుద్దుతారు, ఎందుకని వేడి పుట్టాలి, అంతేనా? అట్లాగే ఆగ్నేయంలో వేడి ఇప్పుడు కాడి గాలి వస్తే అంటే అందుకని. ఓకే, అంటే గాలిని అంటే పంచభూతాలను ఎనర్జీస్ ఎక్కువ తీసుకోవడం అంతే. ఏది ఎక్కడ ఎంత రావాలనేది కంట్రోల్. 4 భాగాలు చేసాం అనుకోండి, 100 గజాలు అనుకోండి, 4 భాగాలు చేసి 4 పాతికలు అంతేగా. ఈశాన్య పాతిక, ఆగ్నేయం, వాయువు, నది, 4 పాతికలు కలిసి 100 గజాలు అంతేగా. ఇంటిని 4 భాగాలు చేస్తాం, ఇంకా కావాలంటే 16 భాగాలు చేస్తాం, 34 భాగాలు చేస్తాం. అట్లా విడిగా భాగాలు చేసి చూసుకుంటాం అన్నమాట, ఏమైనా ఎంత దోషం ఏంటని.